ఇష్యూస్ ఇక్కడ ఏంటంటే ప్రజల కొనుగోలు శక్తి అండ్ సంపద సృష్టి ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఎక్కడ కలవు అవి కొనుగోలు శక్తి పెరగాలి ప్రజలు జీడిపి పెరుగుతుంది ఇది చంద్రబాబు గారి ఆకాంక్ష ముఖ్యమంత్రికి ఆయన విజనరీ ఆయన డెవలప్మెంట్ ఇంకో రాబోయే 40 ఏళ్ల తర్వాత ఇలా ఉండాలని ఒక నిర్దిష్టంగా ఆయనకు ప్లాన్ ఉంటుంది షేర్ చేసుకునే క్రమంలో అందరికీ అది అవగాహనకి రాకపోవచ్చు కాక బట్ అట్ ద సేమ్ టైం సంపద సృష్టి ఓ పక్క సంపద సృష్టిస్తామంటూ 44,000 ఎకరాలు పెట్టడం దాంతోనే మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తా ఉంటున్నారు మన బెజవాడ గన్నవరం ఎయిర్పోర్టు ఇంకా ల్యాండ్ ఎక్వైర్ చేసింది ఇంకా వాళ్ళ చేతిలో ఉంది అద్భుతంగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ కాంట్రాస్ట్ టు దట్ మీరేం చెప్తున్నారు ఒక 4 ఐకానిక్ టవర్స్ చేస్తాం ఆ 4 ఐకానిక్ టవర్స్ మధ్యలోంచి ఫ్లైట్ ఎట్లా ల్యాండ్ అవుతుంది సార్ నో అది చాలా దూరం దానికి దీనికి 15 కిలోమీటర్ల దూరం మీరు ప్రతిపాదిస్తుంది అంటే ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది 44,000 ఎకరాల్లోనే అదంతా నో ఈ ఐకానిక్ ఇప్పుడున్న 50,000 ఎకరాలు పాత దాంట్లో ఈ 33,000 ఎకరాలు ఏదైతే తీసుకున్నారో దాంట్లో అది వేరు అసలు దాంట్లో అసలు గన్నవరం ఎయిర్పోర్ట్ ఏం చేస్తారు సార్ మీకు గన్నవరం ఇప్పుడు హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్ ఉందండి అది ఫర్ డిఫెన్స్ పర్పస్ వాడుతున్నారు ఇక్కడేనంతే రేపు విఐపి మూవ్మెంట్ కోసం వాడతారు ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే డిఆర్డిఏకి సంబంధించిన ఇండస్ట్రీస్ ఇక్కడ తీసుకురావాలనుకుంటున్నాం రేపు పొద్దున ఎయిర్ ఫోర్స్ రేపు పొద్దున మనకి చైనా పక్కన ఇప్పుడు నేషనల్ హైవేస్ మీద రన్వేలు ఏర్పాటు చేశారు మద్రాస్ టు విజయవాడ మధ్యలో 2 రన్వేలు ఒక్కోటి 6 కిలోమీటర్ల పొడుగుంది అది కారణం ఏంటి మనకి ఎనీ టైం వార్ వచ్చినప్పుడు మనకి సీలో నుంచి షిప్పులు మీద ఫ్లైట్స్ ఉంటే వాటిని ఫీలింగ్ కానీ లేకపోతే మన మిసైల్స్ లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఇప్పుడు అది మనకు అక్కడ రేపొద్దున మనకి మిలిటరీ అసలు ఇప్పుడు ప్రతి చోట మిలిటరీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి మన ఆంధ్రాకి లేదు మరి లేవు ఇప్పుడు రేపొద్దున ఎయిర్ ఫోర్స్ హబ్ పెట్టారు అనుకోండి అక్కడ మనకు అవసరం రేపు చైనాతో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మిసైల్ సెంటర్ నాగాలంక దగ్గర పెడుతున్నారు మిసైల్ లాంచింగ్ సెంటర్ ఆటోమేటిక్గా మనకు ఫ్లైట్స్ కూడా ఇక్కడ అవసరం అవుతాయి దాన్ని మిలిటరీ వాళ్ళు పెడతారు లేకపోతే దీన్ని ఈ విధంగా సార్ ఇక్కడ సార్ ఇప్పుడు ల్యాండ్ ఉంటే ఎయిర్పోర్ట్ ఎంత కాస్ట్ అవుతుందండి 3,000 కోట్లు అయితే అయిపోతుంది నథింగ్ అది వాళ్ళంతా ఇదివరకు ఇట్లాగా బిల్డింగులు కట్టే పని లేదు కదా అంతా ఫ్యాబ్రికేటెడ్తో వచ్చేదే కదా ఎక్కడికక్కడ బోల్ట్ ఫిట్టింగ్ అంతా చేయటమే కదా ఇవాళ బ్రహ్మాండమైన కట్టచ్చు 3,000 కోట్లతో బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ కట్టచ్చు ల్యాండ్ ఉండాలి ల్యాండ్ ఉంటే మిగతా ల్యాండ్కి డెవలప్మెంట్కి వస్తుంది ఇప్పుడు మీరు ఔటర్ రింగ్ రోడ్డు 189 కిలోమీటర్లు వస్తుంది సార్ మొత్తం ఎక్కడ ఏపీకి అమరావతికి అది దానివల్ల ఏమవుద్ది హైదరాబాద్ రూట్ కనెక్ట్ అవుతుంది ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ టు అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఒకటి వేద్దాం ఉంటున్నారు అది కనెక్ట్ అవుతుంది తర్వాత చెన్నై రూట్ కనెక్ట్ అవుతుంది మన కలకటా రూట్ కనెక్ట్ అవుతుంది మచిలీపట్నం నుంచి వచ్చే రూట్ కనెక్ట్ అవుతుంది సో ఈ హైవేకి అన్ని వైపులకు కలిస్తే విజయవాడ అమరావతిలోకి ట్రాఫిక్ అసలు రాదు ఇక బయట వెళ్ళిపోతాయి ఎవరైతే సిటీలోకి రావాలో వాళ్ళు వస్తారు నెంబర్ 1 నెంబర్ 2 ఏంటి టాటా లాంటి వాళ్ళకి హబ్బు పెడితే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు మనం అవసరంలా నువ్వు ఒక ప్లాట్ఫారం క్రియేట్ చేయగలిగితే ఆ ప్లాట్ఫామ్ నుంచి బిజినెస్ చేయడానికి ల్యాండ్ పూలింగ్ కింద ల్యాండ్స్ ఇచ్చిన రైతులకి మరి ప్రభుత్వం ఏం చెప్తుంది ఇప్పుడే ఇంతవరకు క్లియర్ కాలే ఇక ఏమంటే ఇప్పటి వరకు మనకు ఒక దుర్మార్గుడు ఒక రావణాసురుడు సార్ అంతకుముందు ధర్మప్రభువులు మీరు ట్రైన్ ఫ్లైట్ ఎక్కడానికి మిస్ అవ్వడానికి 1 నిమిషమే తేడా ఉంటుంది 1 మినిటే ఆ 1 మినిట్లో జీవితం అంతా మారిపోద్ది ఇప్పుడు 5 సంవత్సరాలు ఇస్ లాంగ్ టైం మొత్తం ఒక పొజిషన్ తీసుకొచ్చి పికప్ అందుకునే టైంలో అతనికి ఇప్పుడు ఒక రన్నర్ ఉంటాడు సార్ బాగా పరిగెద్దామని ఆడు మంచి నెంబర్ 1 పోస్ట్లో ఉన్నాడని ఆ పొజిషన్ ఆడు వచ్చి కాలేరు కుట్టాడు అనుకోండి ఇప్పుడు ఆ కాలు ఏమన్నా ఎంత మెడిసిన్ ఇచ్చినా అవ్వదు కదా ఇట్ విల్ టేక్ 2 నెలలు తగ్గాలి ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి ఫిజియోథెరపీ చేయాలి